బీసీల గురించి 5 డిమాండ్లు అని చెప్పేసి మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. బీసీల చట్టం అనేది ఇప్పటివరకు అమలు కాలేదు. రాజధాని ప్రాంతంలో కూడా మనకి 100 ఎకరాలు, 1000 ఎకరాల వరకు భూమి కావాలి అని చెప్పేసి బీసీల డిమాండ్‌లో భాగంగా ఉంది. మరి ఇలాంటి డిమాండ్‌లను ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనికోసం అని ముఖ్యంగా పోడే రామచంద్ర యాదవ్ గారైతే ముందుకొచ్చారు. దీక్షలు పూనుతున్నారు. మరి ఇప్పుడైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రభుత్వంకు వచ్చేసి ఖచ్చితంగా నిబంధనలు పెట్టాము 31 వరకు, మార్చి 31 వరకు. ఆ గడువులోపు వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి ఈరోజు అన్నగారు వచ్చేసి రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నారు. ఇక నుంచి రోజుకు గ్రామ స్థాయి నుంచి సిటీల వరకు మొత్తం వచ్చేసి ఉధృతం అయ్యేదే తప్పక తగ్గేదైతే ఎటువంటి పరిస్థితి లేదు. పెద్దల కాడి నుంచి చిన్నపిల్లల వరకు మొత్తం ఈ ఉద్యమం వచ్చేసి చాలా మీ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రధాన మీడియా లేకపోయినప్పుడు కూడా వీటిల్లో సోషల్ మీడియా ద్వారా బ్రహ్మాండంగా ఉధృతంగా వెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఇది సాధించే వరకు ఈ ఉద్యమాన్ని అయితే ఉధృతం చేసేదే తప్ప తగ్గేదైతే ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఈ ఆమరణ నిరాహార దీక్ష గురించి అంటే ముఖ్యంగా చూసుకుంటే మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటారు? దీని కొరకు అసలు ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది అని అంటారు? ప్రస్తుతానికైతే వాళ్లకు మొద్దు నిద్ర వెళ్తా ఉంది. గ్రామ స్థాయి నుంచి జరిగే కార్యక్రమాలను చూసినప్పుడు వాళ్ళ సీట్లు కదులుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్పందించాల్సిందే. ఖచ్చితంగా డిమాండ్స్ వచ్చేసి నెరవేర్చాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. బాధ్యత వాళ్ళ చేతుల నుంచి మా చేతుల్లో తీసుకోనేంత వరకు చేసుకోకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సిందిగా కోరుతున్నాం. బీసీల గురించి అని చెప్పేసి పోరాటంగా మనకి ఎన్నో దీక్షలు నిర్వహించిన రామచంద్ర యాదవ్ గారి గురించి మనకు అందరికీ తెలిసిందే. మరి ఈసారి ఆయన పూనుకున్న విషయం ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష. మరి ఈసారి ఆయన చేసేది పెద్ద దీక్ష అందరికీ తెలిసిందే. మరి ఈ దీక్ష ద్వారా ఆయన మార్పు చెందే అవకాశం ఉందంట? తప్పకుండా. ఎన్ని రోజులు అనేక సంఘాలు, అనేక కుల సంఘాలు ఏర్పాటు చేసి బీసీల కోసం పోరాడిన రోజులు మనం అందరం చూసాం. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు వచ్చినా వారికి తాయిలాల రూపంగా కానీ వాళ్ళకి పదవుల రూపంగా కానీ ఇచ్చి వాళ్ళని తక్కువ చేసే ఆలోచన ఈ ప్రభుత్వాలు చేశాయి. కానీ రామచంద్ర యాదవ్ గారు తాయిలాలకి పదవులకు లొంగేవాడు కాదనేది ఈ ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్ష నాయకుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఈ బీసీ ధర్మ దీక్షతో ఏవైతే ప్రభుత్వం ముందు ప్రధానంగా ఉంచామో అవన్నీ సాధించుకునేంత వరకు ఈ ధర్మదీక్ష కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ ధర్మదీక్ష అనేది గతంలో కూడా మనకి సింహగర్జన రూపంలోనే చాలా ఘర్షణలు వినిపించినాయి. అయితే ఈసారి ఈయనకు చేసే ఈ దీక్షలకు కానీ మరి మార్పులో భాగంగానే మనకి ఏదైతే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు అడుగుతున్నారో మరి ఇప్పటికే రాజధాని ప్రాంతంలో చాలా ఎకరాలు పోయాయని కూడా కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో మీరేం చెప్తారు? తప్పకుండా రాజధాని రైతుల్ని ఇబ్బంది పెట్టారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా నాయకుడు ఇంతకు ముందే చెప్పారు, రాజధాని ప్రాంతంలో రైతులకు ఎక్కడ నష్టం జరిగినా ఖచ్చితంగా మా పార్టీ ముందుంటుంది, మేము ముందు పోరాడతామని హామీ ఇచ్చారు. అలాగే బీసీలకు 1000 ఎకరాలు అనేది చాలా చిన్న పని. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కావాలి మేము రాజధాని కట్టడానికి. దాన్ని కట్టడానికి 2 లక్షల కోట్లు కావాలి, 3 లక్షల కోట్లు కావాలని వారే చెప్తున్నారు. అందులో అయ్యా మేము అడిగేది ఒక 1000 ఎకరాలు మాత్రమే. తప్పకుండా ఆ 1000 ఎకరాలు కేటాయించలేని పరిస్థితి మీకు లేదనేది మా అందరికీ తెలుసు, 3 కోట్ల మంది బీసీ బిడ్డలకు తెలుసు. ఖచ్చితంగా మీరు కేటాయించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సందర్భంగా తెలుసు. నమస్తే అమ్మా. బీసీల గర్జన అని చెప్పేసి గతంలోనే మనం మా వాయిస్ రేస్ చేయడం చూసాము రామచంద్ర యాదవ్ గారిది. మరి ఇదేసారి మళ్ళీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ద్వారా మళ్ళీ ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుంది అంటారు? ఒక గొంతు బయటకు వచ్చినప్పటికీ కూడా రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టేశారు. గతంలో ఆయన వీళ్ళకి 1.5 నెల టైం ఇచ్చారు, అయినా ఎటువంటి స్పందన లేదు తల్లి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మా యొక్క బీసీల జీవనాడి, బీసీల ఆత్మ గౌరవం, బీసీల ఆత్మఘోష, మా గౌరవం కోసం, మా అభివృద్ధి కోసం పెట్టినటువంటి ఈ 5 డిమాండ్లను చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే మీకు చేతులెత్తి నమస్కరిస్తాం, మీకు పాలాభిషేకం చేస్తాం. లేని పక్షంలో అదే చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు దండేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వాలను వ్యతిరేకిస్తున్నారా అనే భావన కూడా కలిగే అవకాశం ఉంది అంటారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం? ప్రభుత్వాలను వ్యతిరేకించే అభిప్రాయం ఏమైనా ఏర్పడితే దానికి మీరేం సమాధానం? అంటే మాకు అభిప్రాయం అంటారా అమ్మా? వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? మీరు వారిని మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదమ్మా, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రజలు అధికారం 164 సీట్లు ఇచ్చి కట్టబెట్టారంటే ప్రజలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళని గౌరవించారు. మేము కూడా గౌరవిస్తున్నాం. మీ అధికారాన్ని ఉపయోగించి మాకు న్యాయం చేయమంటున్నాం.
మరి 5 డిమాండ్లు పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? మరి ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? 5 డిమాండ్లు చాలా చిన్నవమ్మ, అసలు అవి లీగల్ సమస్యలు లేవు. అమ్మ మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తా. బీసీ కార్పొరేషన్ కి నిధులు కావాలి, ఒక్క రోజులో సంతకం పెట్టొచ్చు. ఒక 20,000 కోట్లు, 3,20,000 కోట్లు, ఒక 20,000 కోట్లు బీసీలకు ఇవ్వలేరా తల్లి? ఎందుకు ఇవ్వలేదు? కులగణన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే 24 గంటల్లో మా డేటా సెన్సస్ వచ్చేస్తుంది బయటికి. ప్రాబ్లం ఏంది? 1000 ఎకరాలు, ఇప్పుడు 34,000 ఎకరాలు తీసుకోన్నారు. 1000 ఎకరాలు బీసీల కోసం మీరు రిజర్వ్ చేసి పెట్టండి. దాంట్లో ఏమి దీంట్లో చేయలేని ఏమన్నా ఉందా? రక్షణ చట్టం ఈరోజు మమ్మల్ని ఈ రోజుకి కులాలతో దూషిస్తా ఉన్నారు. మాకు రక్షణ కల్పించిందంటే ఆయన అనుకుంటే ఎంతసేపు రక్షణ చట్టం క్రియేట్ చేయడం, రక్షణ చట్టం. ఇంకొకటి మాత్రం కొంచెం అటు ఇటు టైం పట్టవచ్చు, కానీ హామీ ఇవ్వండి. అదేంటంటే స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో. దానికి కొంచెం లీగల్ గా ఏదైనా 50% సీలింగ్ అని దాటకూడదు అంటే మాకు టైం ఇవ్వండి, హామీ ఇవ్వండి, మేము చేస్తామని. కానీ చంద్రబాబు నాయుడు గారికి అసలు బీసీ సమస్యలు కనీసం కనిపించట్లేదు, వినిపించట్లేదు. బీసీల కులగణన అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. మరి ఏ రాష్ట్రమైనా సరే ముందస్తుగా కోరుకునేది 42% బీసీల రిజర్వేషన్. కానీ ఇక్కడ మనకి చూస్తుంటే 44% బీసీల రిజర్వేషన్ కోసం అని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు అయితే చాలా పోరాటం చేస్తున్నారు. అదే దీక్షలు కూడా పూనుకుంటున్నారు. మరి ఎలాంటి మార్పు చెందే అవకాశం ఉందంటే? ఇంతవరకు బీసీ 109 కులాల బీసీలు ఉంటే కనీసము జనాలకు కూడా ఇన్ని కులాలు ఉన్నాయని కూడా తెలియదు. అసలు చట్టసభల్లో 2-3 కులాలు తప్పనిచ్చి ఇంతవరకు మిగతా కులాలకు రిజర్వేషన్ కూడా లేదు. అదే విధంగా ఈ రిజర్వేషన్ కల్పించితే అన్ని కులాలకు కూడా సమగ్ర ఉంటుంది. కాబట్టి ఈ బీసీ కులగణన జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 5 డిమాండ్లను వ్యక్తం చేయడం జరిగింది. మరి 5 డిమాండ్లు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటారు? ఖచ్చితంగా ఏం సాధ్యమైన కోరికలు కాదు. ఇంత ముందు కూడా ప్రభుత్వం చెప్పినట్టు మేమేమన్నా సపరేట్ అడగటం లేదు, అసాధ్యమైన ఏమీ కాలేదు. సామాన్యమైన కోరికలు ఇవి 5 డిమాండ్లు కూడా ఏమైనా మేమైతే ఎక్కువ ఏమి అడగలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ సాధ్యం కానీ కాదు, వాళ్ళు నెరవేర్చాలంటే అన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చాల్సి చెప్పి కోరుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్ గురించి ఏ రాష్ట్రం అయినా కానీ ముందుకు వచ్చి స్పందించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏపీకి వచ్చేసరికి మనకి బోడే రామచందర్ యాదవ్ గారు అయితే ముందుకు వచ్చి బీసీల రిజర్వేషన్ గురించి 5 డిమాండ్లను ప్రతిపాదనలు అయితే ముందుకు తీసుకోవడం జరిగింది. మరి 5 డిమాండ్లు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. మా నాయుడు ఖచ్చితంగా అవి తెచ్చే తీరుతారు. ప్రతిపక్షం తేకపోయినా, ఇప్పుడు అధికార పక్షం అవి నెరవేర్చకపోయినా బీసీల నాయకుడు, బహుజన నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష ద్వారా ఖచ్చితంగా నెరవేర్తాయని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తప్పకుండా నెరవేరుస్తాయని, జరిగి తీరుతుందని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇప్పుడు అమరావతిని కూడా రాజధాని చేయడం జరిగింది. అదే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలను అయితే అడగడం జరిగింది బీసీల కోసం అని చెప్పేసి. మరి 1000 ఎకరాలు సాధ్యమయ్యే పనే అంటారా? ఇప్పటికే చాలా మంది రైతులు బాధపడుతున్నారు, శోధిస్తున్నారు అని చెప్పేసి విన్నాం కదా. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మేడం. అది మా నాయకుడి ద్వారా సాధ్యం అవుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అంటే బోడే రామచందర్ యాదవ్ గారి ద్వారా చెందే మార్పు ఏంటి? అసలు వచ్చే మార్పుని జరిగే న్యాయం ఏంటంటారు? ఇప్పటి వరకు చట్టసభల్లో బీసీలకు మాకు 3 కోట్ల మంది బీసీలు ఉన్నా మా ఓట్లతో గద్దెనెక్కుతున్నారే తప్పించి మాకు ఎటువంటి రాజ్యాధికారం ఇవ్వలేదు. తర్వాత మాకు ఎటువంటి బీసీల హక్కులు నెరవేర్చట్లేదు. వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు ప్లాట్ ఇంకా అదే భూముల కోసమైనా దేనికోసమైనా వాళ్ళే స్పందిస్తున్నారు తప్ప బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ లేదు చెప్తున్నారు తప్ప కానీ అమలు జరపట్లేదు. బోడే రామచంద్ర యాదవ్ మా జాతీయ నాయకుడు ద్వారా ఇది అమలు జరుగుతుందని మేము నమ్ముతున్నాం మేడం. బీసీల గర్జన అని చెప్పేసి గతంలోనే రామచంద్ర యాదవ్ గారు ఆయన వాయిస్ ని రేస్ చేయడం జరిగింది. మరి ఈసారి చేయబోయే ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఆయన ఏదైనా మార్పు చెందే అవకాశం ఉందా? ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం దిగి వస్తుందని అయితే మేము అనుకోవట్లేదమ్మా. ఎంచేదంటే అది మొండి వైఖరి తెలిసిపోతుంది. ఆల్రెడీ ఆయన ఈ డిమాండ్లకి వాయిస్ ఇచ్చి అప్పుడే 4 రోజులు అయిపోయింది. 4 రోజుల్లో కనీసం ఒకటి కాకపోతే ఒకటైనా చేస్తామని వాళ్ళు ఎప్పుడు కూడా అనట్లేదు కదా. కనీసం ముఖ్యమంత్రి అనకపోయినా మంత్రిమండలిలో ఏ మంత్రి చేతనో చెప్పించవచ్చు. ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉండి నేను 4 హామీలు ఇచ్చాను, చట్టసభల్లోనే 44% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు, ఉద్యోగ అన్నింటిలోనే. దాని తర్వాత ఏంటంటే సమగ్ర కులగణన చేస్తానన్నారు, అది జరగలేదు, కులగణన జరగలేదు. తర్వాత బీసీ రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీలకి అయితే ఏ రకమైన హక్కులు ఏ రకంగా ఉన్నాయో బీసీలు కూడా అది కల్పిస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పారు ఆయన. కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాలు 136 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. అందులో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ నిధులు లేవు. ఇప్పుడు నీకు కూర్చోబెట్టి అమ్మ నీకు అన్నం పెడతానని అన్నం పెట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి కదా.
లేకపోతే మేము ముందే చెప్పాలి, మేము పెట్టలేము, మా దగ్గర లేదు అని చెప్పాలి. ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మేము ఈ రోజు ఈ ఉద్యమాలు చేయవలసి వస్తుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వాళ్ళైతే అంత బేగా దిగొస్తారని మేము అనుకోవట్లేదు. దిగి రాని వాళ్ళకి ఇది ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ సభముఖంగా తెలియపరుస్తాం.